అంటే నిన్ను వచ్చిన చోటికి తిరిగి చేర్చడానికి ఈ దివ్య గ్రంథం అవతరించబడింది, భూమి మీదకు రావడం జరిగింది. పరలోకపు తండ్రి ఈ గ్రంథాన్ని మన చేతులకు ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రంథము మనకి గూగుల్ మ్యాప్ లాంటిది అనమాట. గూగుల్ మ్యాప్ ఐడియా ఉంది కదా అందరికీ? వాడుతున్నారా? గూగుల్ మ్యాప్స్ వాడతారా వాడరా? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం అడుగుతారు? అదే వాట్సాప్లో ఏం పెట్టమంటారు? అది ఏం షేర్ చేయాలట? అది లొకేషన్ షేర్ చేయి బాబు అంటారా? లొకేషన్ షేర్ చేయి, మేము వచ్చేస్తున్నాం, ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేయి అంటారు కదా. ఇప్పుడు దేవుడు మనకి లొకేషన్ షేర్ చేశాడు. అర్థమైందా? దేవుడు మనకి ఏం షేర్ చేశాడు? లొకేషన్ షేర్ చేశాడు. ఎలా షేర్ చేశాడు లొకేషను? ఎస్, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా వాక్యమైన ప్రభువు మన మధ్యలో నివసించెను. ఆ వాక్యం అంటుంది, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. అంటే ఐఎమ్ ద లొకేషన్ టు గో టు హెవెన్, టు రీచ్ టు హెవెన్లీ ఫాదర్. సో మీరు నిత్య జీవానికి వెళ్ళాలంటే, ఎటర్నల్ లైఫ్ మీకు కావాలంటే లొకేషన్ దేవుడు షేర్ చేశాడు బైబిల్ రూపంలో. ఈ బైబిల్ని ఎవడైతే ఫాలో అవుతున్నాడో, బైబిల్ని ఎవడైతే అనుసరిస్తున్నాడో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతారు? నిశ్చయానికి వెళ్ళిపోతారు. మనం పెట్టిన లొకేషన్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. రైట్కి తిరగమంటే రైట్ తిరగాలి, లెఫ్ట్ తిరగమంటే లెఫ్ట్ తిరగాలి, అంతే కదా. స్ట్రైట్ పోమంటే స్ట్రైట్ పోవాలి. అలా కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ, వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే కరెక్ట్గా మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ ఆపుతుంది? అదిగో లొకేషన్కి వచ్చేసామమ్మా, ఇదిగో నీ డెస్టినేషన్ రైట్ సైడ్ ఉంది, లేదా నీ డెస్టినేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది, నువ్వు రీచ్ అయిపోయావు అని చెప్తుంది. ద సేమ్ వే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు ఏ కిరీటం? ఆ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అని భక్తులు చెప్తున్నారంటే, ఈ కిరీటాలన్నీ కూడా ప్రభు మనకి ఇవ్వడానికి ఇచ్చినటువంటి, షేర్ చేసినటువంటి దివ్య గ్రంథం బైబిల్ని కరెక్ట్గా ఫాలో అయితే మీరు నిత్య జీవానికి వెళ్ళిపోతారు. బైబిల్ని కరెక్ట్గా ఫాలో అయితే మీరు రూట్ తప్పరు. అందుకే నీ వాక్యము నా పాదములకు ఏంటడా? పాదాలకు దీపం అంటే అర్థం ఏంటి? దీపం ఎప్పుడు కావాలి? చీకట్లో. ఎందుకు? అదే వెలుగెందుకు? ఆ దారి చూపించడానికి, నడవడానికి. లేకపోతే గోతులు పడిపోతారు, అంతే కదా. లేకపోతే ఏదో తన్నుకుని పడిపోతారు, ఏదో ముళ్ళ మీద కాలేసేస్తారు, లేదా ఇంకా ఏదైనా చెడ్డదాని మీద కాలేసేస్తారు, పెంట మీద కాలేసేస్తారు, బురదలో పడిపోతే చచ్చిపోతారు, నదిలో పడిపోతే మునిగిపోతారు, నూతిలో పడిపోతే చచ్చిపోతారు కదా. సో ఇవన్నీ ఎక్కడా పడిపోకుండా కరెక్ట్గా వెళ్ళాలంటే నీ వాక్యం అనే దీపాన్ని చేత్తో పట్టుకొని నడక మొదలు పెట్టాలి. అలా నడుస్తూ పోతున్నప్పుడు ఈ దారి చూపిస్తుంది అనమాట. నాకు ఈ జీవవాక్యం నేను చేత్తో పట్టుకున్నాను కాబట్టి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది నాకు దారి చూపిస్తూ ఉంది కాబట్టి ఈ వాక్యం అనే దీపాన్ని చేత్తో పట్టుకుని దారి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. అదే మనకు బైబిల్ గ్రంథం చెప్తోంది. ఈ బైబిల్ గ్రంథమే నిత్య జీవానికి దారి, నిత్య జీవానికి మార్గము, నిత్య జీవానికి నిన్ను నన్ను చేర్చడానికి ఉపయోగపడేటువంటి సాధన.